ఆత్మ స్వాంగ అంటే ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ పరమాత్మ స్వరూపాలే. అదే ప్రజ్ఞతో తయారైనవి. ఆ జీవులకు ఉన్న అంగాలన్నీ ఆయనవే కదా. అందుకని స్వాంగ అన్నారని మనకి తెలియజేశారు. ఈ స్వాంగ అని పరమాత్మ యొక్క ఒక్క శరీరం కదా. ఆయన అవతారము ధరిస్తే వచ్చిన శరీరమే కాకుండా ఆయన సృష్టిలోని ప్రతి శరీరము ఆయన అంశే, ఆయన స్వరూపమే. ప్రతి స్వరూపము యొక్క అంగాలన్నీ ఆయనవే. అందుకని స్వాంగ అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలిసింది. అలా మరి మనము జ్ఞానముతో తెలుసుకుంటే అంత ద్వంద్వాతీతుడయ్యి పరమానంద స్థితిలో ఉంటాడు. అజ్ఞానములో తాడుని పాముగా భావించి భయపడినట్లు ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్న పరమాత్మ స్వరూపాలుగా భావిస్తే అభయం, మరి వేరుగా భావిస్తే భయం. అటువంటి భయాలకి తావు లేకుండా ఉండాలి అంటే పరమాత్మని దర్శించాలి. ఆ పరమాత్మని దర్శించాలి అంటే అంతరంలోకి వెళ్ళాలి. గర్భాలయంలోకి వెళ్తేనే భగవంతుడి దర్శనం మనకి అవుతుంది. అలాగే మన హృదయ కుహరంలోకి అంటే అంతర్ముఖం అయితే కానీ మనకి పరమాత్మ యొక్క జ్ఞానం లభించదు. ఆనందము అప్పుడే లభిస్తుంది, అభయం కూడా అప్పుడే వస్తుంది. అందుకని కార్యరూపంగా వచ్చినటువంటి జగత్తుని సృష్టించటానికి అవసరమైనటువంటి సాధనం అంతా ఆయనే. ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలనుకోండి, ఎన్నో పనిముట్లు కావాలి. ఇప్పుడు ఆయన సృష్టికి ఏ పనిముట్లు ఏయున్నా సాధనాలన్నీ కూడా ఆయనే. సాధనము ఆయనే, సాధ్యము ఆయనే అన్నమాట. అంటే ఆ సాధన పనిముట్లు అన్నీ ఆయనే. పరమట్లు లేకుండా ఆయనే సంకల్పమాత్రంగా చేయగలడు. కానీ అలాగే సంకల్పమాత్రంగా బ్రహ్మని, తర్వాత వాళ్ళందరినీ కూడా ఆయనకి ఆ శక్తినిచ్చి వాళ్ళందరినీ సృష్టి చేయించాడు. ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలే. ఆ సాధనలు కూడా ఆయనే అని శంకరుల వారి భావన. సాధారణంగా ఒక వస్తువు, మరి మనం వంట చేయాలన్నా, ఒక వస్తువు తయారు చేయాలన్నా ఎన్నో వస్తువులు కావాలి, కారణాలు కావాలి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం మరి అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వస్తువును తయారు చేయడానికి సాధనాలు కావాలి, తయారు చేసేవాడు కావాలి, తయారు చెయ్యగలిగేటువంటి బుద్ధి, జ్ఞానము కావాలి. ఇవన్నీ తయారయిన తర్వాత ఇంక ఇవన్నీ అక్కర్లేదు కదా, అవన్నీ పక్కన ఉంటాయి. తయారైన సాధనం మాత్రం కనపడుతుంది. అలాగే ఈ అన్ని కారణాలు కూడా పరమాత్మే అని ఈ మూడింటితో అవసరం లేకుండానే సమస్తాన్ని తానే అయ్యి సృష్టిని చేసేటువంటి స్వామి గనక ఆయన్ని స్వాంగ అన్నారని చెప్తున్నారు. మరి సృష్టి చేసి దీనన్నిటికీ ఆధిపత్యాన్ని వహించినటువంటి స్వామి. మరి ఆధిపత్యానికి కావలసిన తగినటువంటి మరి ఒక రాజుగారు ఉన్నారనుకోండి, దానికి మరి రథము, మరి సేవకులు, ఛత్రము, మరి వాళ్ళ దగ్గర ఉండేటువంటి పక్కన ఉండేటువంటి సేవకులు అవన్నీ ఉంటాయి కదా. ఆ వైభవాలు అన్నీ రాజుగారికి ఉంటాయి. అటువంటి వైభవాలన్నిటితో విరాజిల్లే స్వామి స్వాంగ అన్నారు. అని పరాశరులు చెప్పారు. స్వాంగ అంటే స్వరూపమైన శరీరం కలిగినటువంటి వాడు. అంటే ప్రపంచమంతా తన రూపమైనటువంటి వాడు, స్వయంగా తన రూపాన్ని తానే ధరించినటువంటి వాడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. తపోధనులు ఓం స్వాంగాయ నమః అనే స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి స్వాంగ అయినటువంటి స్వామిని ప్రార్థిస్తూ మనం, స్వామి మాలో ఉన్నటువంటి అంగాలన్నీ నీవే, మాలో ఎక్కడున్నావు? లోపల ఉన్నావు. ఆ లోపల ఉన్నటువంటి నిన్ను
ఈ అంగాలతోనే తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం